హిందూ దేవాలయాల జీర్ణోద్ధరణ, నూతన ఆలయాలు, ధర్మశాలలు, నదీ తీరాలలో భక్తుల కోసం ఘాట్ల నిర్మాణం, సనాతన ధర్మ వెలుగులను దేశమంతటా వ్యాపింపజేసిన రాజమాత దేవి అహల్యాబాయి హోల్కర్ అని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్, రీజనల్ డైరెక్టర్ జి నాగమణి, మహిళా సమన్వయం ప్రాంత సంయోజిక ఐ పద్మావతి పేర్కొన్నారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజాలక్ష్మి అధ్యక్షతన మహిళా సమన్వయ ఆధ్వర్యంలో రాజమాతాదేవి అహల్యాబాయి హోల్కర్ 300వ శత జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతేడాది మే 31న దేశవ్యాప్తంగా రాజమాత దేవి అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఆమె ఒంటరి మహిళ అయినా అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడమే కాకుండా విస్తరణ కూడా చేశారని తెలిపారు. అలాగే ఆమె సుపరిపాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవికా సమితి విభాగ్ కార్యవాహిక కమల, మహిళా సమన్వయ జిల్లా సంయోజక భారతి, చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అహల్యాబాయి హోల్కర్ 3 శతాబ్ది జయంతి ఉత్సవం చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అహల్యాబాయి 300 సంవత్సరాల క్రితమే భారతీయ మహిళకు ఎంతో సాధికారత ఇచ్చి తన రాజ్యాన్ని సంరక్షించుకోవడమే కాకుండా అనేక రకాలైనటువంటి అంశాలలో ఆవిడ చర్యలు చేపట్టి వాటిలో విప్లవాత్మకమైన మార్పులు చేసినటువంటి లోకమాత అహల్యాబాయి ఈ రోజు మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆవిడ స్ఫూర్తి ప్రేరణ సమాజంలోనికి తీసుకువెళ్లాలని మా యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మహిళా హిందూ సంఘటన జరగాలి అన్నది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ముఖ్య అతిథిగా ఈ రోజు రీజనల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జోన్ 2 శ్రీమతి నాగమణి గారు రావడం, అలాగే క్షేత్ర ప్రచారక్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ మాననీయ శ్రీ భరత్జీ గారు రావడం, మహిళా సమన్వయ ప్రాంత సంయోజిక అయినటువంటి పద్మావతి అక్కయ్య గారు రావడం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహిళల్లో స్ఫూర్తి ప్రేరణకు సంబంధించిన అనేక అంశాలను ఈ రోజు ప్రస్తావిస్తూ కుటుంబ నేపథ్యంలో మన యొక్క పంచ పరివర్తనలు అనే అంశాన్ని భరత్జీ గారు చెప్పగా అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలనే ఉద్దేశాన్ని అక్కయ్య గారు చెప్పారు. అలాగే ముఖ్య అతిథి అయినటువంటి పద్మావతి మేడం గారు పాఠశాలలో విద్యార్థులు దశ నుంచి కూడా వాళ్ళకి క్రమశిక్షణతో కూడినటువంటి వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ ఎంతో కృషి చేస్తుందని కొనియాడుతూ మహిళా చైతన్య స్ఫూర్తి నింపాలని ఆవిడ చేసినటువంటి ఉపన్యాసం యావత్ మహిళలందరికీ కూడా చాలా ఆనందదాయకంగా జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఇటువంటి వేదిక ద్వారా మహిళా స్ఫూర్తికి సంబంధించిన అనేక అంశాల మీద మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూ సంఘటన చేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని కోరి ప్రార్థిస్తున్నాం. నా పేరు తుమ్మల పద్మజ అండి. స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ గా ఉన్నాను. అలాగే ఈ సమన్వయ కార్యక్రమానికి నేను ఈ జిల్లాకు సంబంధించి సహ సంయోజకుగా పనిచేస్తాను.